ఇక ఎన్నికలే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ అంట. స్థానిక సంస్థల ఎన్నికలకు దృష్టిలో సభకు సన్నాహాలు. బీసీ ఓటు బ్యాంకును తిప్పుకోవడానికి కాంగ్రెస్ భారీ ప్రణాళిక. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ హామీ. ఈ మేరకు ఈ నెల 15న కామారెడ్డి వేదికగా సభకు రాహుల్ గాంధీ, ఖర్గే కర్ణాటక సీఎంలకు ఆహ్వానమట. ఇక బీసీ బిల్లుకు కేంద్రం అడ్డువాట. కాంగ్రెస్కు ఎక్కడ పేరు వస్తుందని కుట్ర. రిజర్వేషన్లపై బీజేపీ బాగోతానే వెల్లడిస్తాం. కేసీఆర్ కుటుంబం అంతా దొంగల ముఠానే. ఆయన పిలిస్తే కవిత వెళ్ళదా? మహేష్ కుమార్ గౌడ్. విపక్షాల కుట్రలు వెల్లడిస్తాం. పొంగులేటి. బీసీల కోసం రాహుల్ పోరాటం. సీతక్క. కేంద్రం మెడలు వంచుతాము. సురేఖ. ఇక గవర్నర్ వద్ద బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రం తలుచుకుంటే ఒక్క రోజులోనే రిజర్వేషన్పై చట్టం తీసుకురావచ్చని కాంగ్రెస్కు ఎక్కడ పేరు వస్తుందనే భయంతో అడ్డుకుంటోందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం ఆదివారం కామారెడ్డిలోని శుభం కన్వెన్షన్లో జరిగిందట. ఇక బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ అమిత్ షాలను ఒప్పించకపోవడం సిగ్గుచేటు అన్నారు. గతంలో తాను చేసిన ఎంపీ అరవింద్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గతంలో తాను చేసిన దేశ్ముఖ్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తాను సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు వస్తానని బండి సంజయ్కి ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. రిజర్వేషన్లపై బీజేపీ భాగవతం బయటపెట్టడానికే కామారెడ్డిలో సభను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించాలని తెలిపారు. 2 లక్షల మందితో కేంద్రం కనువిప్పు కలిగేలా బీసీల భవిష్యత్తు మలుపు తిప్పే విధంగా సభ ఉంటుందన్నారు. బుద్ధించుకున్న సొమ్ము వాటాల పంపిణీలో తేడా వచ్చి కేసీఆర్ కుటుంబం బజార్న పడి కొట్టుకుందన్నారు. కాళేశ్వరం అవినీతి కవితనే బయటపెట్టిందని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అంతా దొంగల ముఠ అని కేసీఆర్ పిలిస్తే మళ్ళీ కవిత వెళ్ళదా అని ఆయన ప్రశ్నించారు. ఇక కామారెడ్డి సభతో బుద్ధి చెప్పాలని పొన్నం గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు వస్తున్న తరుణంలో బీసీ నేతలు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు జీవో తీసుకొచ్చి జీవో ద్వారా ముందుకెళ్ళండి ఎన్నికలు, మేము దాన్ని కేంద్రం చేతిలో మేము కొట్లాడతామని చెప్పేసి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నేతలు కావచ్చు, ప్రధానంగా ఉన్న బీసీ సంఘాల నేతలు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ ధర్నాలు చేస్తూ కూడా అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. కానీ కాంగ్రెస్ మాత్రము బీజేపీ మీద కాంగ్రెస్కి ఏడ పేరు వస్తుందో, కాంగ్రెస్కి ఏడ ప్లేస్ అవుతుందని చెప్పేసి బీజేపీ మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. బీజేపీ ఏమో ఇటు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి, దాంట్లో 42% వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి దాంట్లో సగము ముస్లింలకు మళ్ళీ పోతుందని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇట్లా దాన్ని సాగదీసుకుంటూ బీసీ రిజర్వేషన్ బిల్ అయితే ఉందో దాన్ని ఆమోదం నిలపకుండా మాత్రము పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది ఎవరికి మైనస్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది అని మాత్రము ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేసే విధంగానే ఉంటే పార్టీ పరంగా ఇచ్చినా కూడా ప్రజలు దాన్ని ఆదరిస్తారా లేదో చూడాలి. లేదంటే ఒకవేళ ఈ మధ్యలోనే బిల్లు ఆమోదం తెలిపినా కూడా బీజేపీకి ప్లస్ అవుతుందా లేదంటే కాంగ్రెస్ ప్లస్ అవుతుందా మాత్రము ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద మరి ఇన్ని రోజులు చేసిన పథకాల అమలు విషయంలో గురించి కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ ఓటేస్తారు. లేదంటే కాంగ్రెస్ మోసపూరిత మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి బీసీలను మోసం చేయడం కావచ్చు, పథకాల అమలులో మోసం కావచ్చు, ప్రజలు వస్తున్న తీవ్ర వ్యతిరేకత కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కి మాత్రము ఓటేస్తారని మాత్రము మనకు అర్థమవుతూ ఉన్నది.